అంటే నిన్ను ఇన్స్పైర్ చేసిన కవులు, నువ్వు ఇన్స్పైర్ అయిన కవులు కొంతమంది ఉంటారు కదా. నేను కొంతమంది పేర్లు అడుగుతా, ఇది ర్యాపిడ్ ఫైర్ అనను కానీ ఒక్క మాటలో నీకు వాళ్ళ 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 పట్ల ఉండే అభిప్రాయం లేదంటే ఏదో ఉంటుంది కదా. గద్దరన్న తల్లికోడి ఇప్పుడు ఉన్నాయని కూడా పిల్లలమే, అది తల్లికోడి. అందశ్రీ ఆయన అదొక ధిక్కారం. అంటే నాకు ఆయన చాలా రాసిండు. ఆయన ఒక రకంగా నేను మతంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని విమర్శించడంలో కూడా గురువు గారు పరోక్షంగా నాకు బాగా ఇష్టం ఏంటంటే కుక్కన కల దైవ రూపాలుగా గొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటారు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటారు, తోడబుట్టిన వాళ్ళ ప్రతి ఊరవతలికి నెట్టి కులవంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు 25 పైసల గరత్తులెలగించి 65 కోట్ల వరములడుగుతాడు, దైవాల పేరిట దందాలు చేస్తూ గంధ భక్తి ముసుగు దొడిగి బలి ఫోజు గొడతాడు, యుక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడో. అలా ఎంత అసలు నిగూఢమైన అర్థం ఉంది. అది కావచ్చు, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కుతే అమ్మరా, ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా, చెట్టే తల్లి చెట్టే దైవం అని చెప్పి ప్రకృతి. ఎవరి నమ్మకాలు వారివి ఎక్కిరించే హక్కులు ఎక్కడివి, అగ్గికి సెదలెట్లా పడుతుంది నిగ్గదీసి అడుగుతున్నాను. అదే అండ్ గోరెటి వెంకన్న ఇక అదొక పారుతున్న సెలయరు జానపదం పట్ల. ఓ నల్ల తుమ్మా అసలు అది అద్భుతంగా. అదేందుకు వాగు ఎండి పాయరా కంచరేగి తీపి పోలే, అది అంతే. అది పారుతున్నటువంటి స్వీట్ జయరాజన్న అది విప్లవం అసలు. పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున విపున సద్ది మూట కూడా ఉండదు, ప్రజలే ప్రాణమని నమ్మిరి గడ్డి పరకోలే ప్రాణాలిచ్చిరి, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు. ఎవరికి తినది విమలక్క. నాకు చాలా ఇష్టమైనటువంటి, అంటే ఆ రోజులలో స్త్రీలని అంతగా ప్రోత్సహించలేని సందర్భంలో కూడా విప్లవ పంతాలు ఎంచుకోవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అక్క వాడిన పాట నాకు ఎంత అద్భుతంగా ఇష్టం అంటే, ఊరిడిసి నేవోదునా అయ్యో ఉరి ఓసుకొని సద్దునా, అసలేటి వాగుల్లో ముసలెడ్ల గట్టుకొని మోకాటి బురదలో మడికట్టు దున్నుతే గరిసలి వరివి నిండెనో గంగన్న. అసలు ఎంత అద్భుతమైన పాట గూడంజన్నది, గ్రేట్. ఏపురి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే నాకు ఫారెన్ పోయి వచ్చిన తర్వాత క్యాసెట్ ఎట్లా నిర్మాణం చేయాలో తెలియని సందర్భంలో నేను సోమనని కాంటాక్ట్ అవ్వడం, మేము ఇద్దరం కలిసి ఫస్ట్ క్యాసెట్కి నేనే ఆది నుంచే ప్రయాణం ఉంది. మన సోమన్న నేను కలిసి ఎస్వికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని చెప్పేసి జ్ఞానేశ్వర్ యాదవ్ అన్న వాళ్ళ డాడీ ఉండే మల్లేష్ యాదవ్ సార్, ఒంగూరి మల్లేష్. అప్పుడు సోమన్న నన్ను తీసుకుపోయి రాజేష్ మనం చేద్దామని చెప్పేసి అప్పుడు బహుజన గర్జన క్యాసెట్ చేసినాం. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో, అంబవాడ గ్రామమందు హుక్కు పిండమో మా తాత అంబేద్కర్ నువ్వు పోరు జెండవో. అప్పుడు నేనే నిర్మాతని. ఓకే, అట్లా మేము ఇద్దరం మంచి జర్నీ చేసినాం. మిఠపల్లి ఇట్స్ మై డార్లింగ్, మా మామ డార్లింగ్. అంటే మాకు అంత చనువు ఉంది. మిఠపల్లి సురేందర్ ఆయన ఫస్ట్ హాఫ్ తెలియదబ్బా చాలా మందికి, ఆయన చాలా తపార్థం చేసుకుంటారని. అసలు అది ఇంకా నిప్పుల కొలిమిలో మండుతున్న ఖడ్గమే. ఆయన చాలా మందికి రాతి బొమ్మలను కొలువైన శివుడు పాట రాసింది మిఠపల్లి సురేందర్ అని కూడా తెలియదు చాలా మందికి. తెలుసు. అంటే ఇంకా ఊర్లలో ఇప్పుడు సాయి చంద్ గారు పాట పాడడం వల్ల ఇప్పుడు సహజంగా ఏమనుకుంటారు, ఇప్పుడు నువ్వు రాసిన పాట నేను పాడినా, రాయచంద్ర రాసింది కాదు, అంటే ఇద్దరు ఒక గాయకుడు స్వతహాగా రచయిత కావడం వల్ల ఒక చిన్న జరిగేది. జరుగుతుంది. మిఠపల్లి సురేందర్ అది ఏంటది, అది ఒక సాంగ్ ఉంటుంది, అడగవే అమ్మ ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మ
నేను అడిగితే కౌంటరు నువ్వు అడిగితే ఏమంటారు అడగవే అమ్మ. ఎంత అద్భుతమైనటువంటి పాట.